వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. ఇది మనం వినుకుంటూ వచ్చాం. అది విన్న ప్రతిసారి భరతమాతను పూజించాలని, 9 నెలలు కన్నా తల్లి రుణమే తీర్చుకోగలుగుతున్నాం. చనిపోయిన తర్వాత కూడా మనని తన కడుపులో దాచుకొని ఈ తల్లి రుణాన్ని ఎలా తీర్చుకుంటాం అని ప్రతి భారతీయుడు అనుక్షణం తప్పిస్తూ ఉంటాడు. అలాంటిది ఒక ఆడదై పుట్టి సిగ్గు లేకుండా ఆడతనాన్ని అవమానించేలాగా భరతమాతను అవమానించిన ఈమెను ఏం చేయాలి? ఎవరామనుకుంటున్నారా? నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. बेचारों ने ये तो कह दिया कि भारत हमारी माता है, पर ये बाप ढूंढ रहे हैं. अब ये बाप ढूंढ रहे हैं. बाप भी तो होगा, तो बाप कौन है ढूंढ रहे हैं? पहले अंग्रेज थे. बेचारों ने ये तो कह दिया कि भारत हमारी माता है, पर ये बाप ढूंढ रहे हैं. भारत हमारी माता है, पर ये बाप ढूंढ रहे हैं. भारत हमारी माता है, पर ये बाप ढूंढ रहे हैं. अब ये बाप ढूंढ रहे हैं. చూశారు కదా వీడియో. భరతమాత తల్లి అయితే తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తోంది. నిజంగా కూడా ఆడజాతికి అవమానం ఈమె. ఏమాత్రం దేశం మీద ప్రేమ లేకుండా, ఆడతనం అనే విలువ లేకుండా మాట్లాడిన ఇలాంటి ఆడవాళ్ళకి కనీసం మినిమం జ్ఞానమైనా ఉందా లేదా అనేది నా సందేహం. కొంచెమైనా సిగ్గుంటే భారతదేశాన్ని భరతమాత అని ఎందుకు పిలుస్తాం అని ఆలోచించాలి. ఈరోజు ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతూ జన్మనిచ్చిన తల్లితో సమానంగా మనల్ని మోస్తున్న ఈ భరత భూమిని తల్లిగా అనుకుంటూ పూజ చేస్తున్నాం. అది కూడా తెలియకుండా అక్కడ కనిపిస్తోంది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI బ్యాక్గ్రౌండ్లో. నోటికి అద్దు అదుపు లేకుండా ఏం మాట్లాడుతున్నామనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతోంది. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి బొద్దింకల జనతా పార్టీ మాట్లాడించడం ద్వారా ఏం సాధిద్దాం అనుకుంటోంది? ఈమె మీద దేశద్రోహం కేసు లేదా? ఈమె చేసింది అవమానం కాదా? దేవుణ్ణి అవమానిస్తే ఊరుకోవాలి, దేశాన్ని అవమానిస్తే ఊరుకోవాలి, ధర్మాన్ని అవమానిస్తే ఊరుకోవాలా? పోలీసులకు ఇది కనిపించట్లేదా? ఈ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయరా? ఈరోజు ఈమె మీద యాక్షన్ తీసుకోకుంటే రేపు ఈమె లాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటారు. సిగ్గు ఎగ్గు లేకుండా నోటికొచ్చిన కారు కూతలు కూసేవాళ్ళు. అమ్మా నాన్న మాతృత్వం యొక్క ఏమంటారు అనుభూతిని పొందాలి అనంటే అమ్మా నాన్న అవసరమే లేదు. ఆ అనుభూతినిచ్చే ప్రతిదీ తల్లితో సమానం. ఈ భారతదేశం మాకు ఆ అనుభూతినిస్తోంది. ఒక తల్లి ఆప్యాయత ఇక్కడ దొరుకుతుంది, ఒక సోదర భావం ఇక్కడ దొరుకుతుంది, అలాగే ఒక మంచి నడవడిక ఇక్కడ దొరుకుతుంది, ఒక గొప్ప సంస్కృతి ఇక్కడ దొరుకుతుంది, ప్రపంచంలో ఎక్కడా లేని ఒక గొప్ప సంస్కారం ఇక్కడ దొరుకుతుంది. అందుకే ఈ దేశం తల్లి. అలాంటివి తెలుసుకోండి. మీరు అవమానిస్తున్నారు కదా అని అనుకొని మీకు మీరే అపహాస్యం పాలవ్వకండి. చీ అని మీ మొహం మీద ఉమ్మేసేలాగా చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నా, మీ సమస్య ఏదైతే దాని మీద పోరాటం చేయండి. సమస్యను పక్కదోవ పట్టించి దేశం మీదో ధర్మం మీదో నోటికొచ్చినట్టు కారు కూతలు చూస్తూ ఊరుకోండి అంటే ఎవ్వడూ ఊరుకోడు. ఏదో ఒక రోజు ఓపిక నశించిన రోజు ప్రతి ఒక్కరూ వానర సైన్యంగా మారి లంకా దహనం చేసినట్టు తప్పకుండా చేస్తారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందినండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కామెంట్లు చదువుతున్నా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందని మీరు పెడతారు అని, కానీ ఎవరు పెట్టట్లేదు. అంటే మన కంటెంట్ ఓకేనా, ఇంకా కొత్త కంటెంట్ ఏం తీసుకురావాలనేది కూడా చెప్పండి. అండ్ ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాం ఆఫీస్ రన్ చేయడానికి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతోంది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను.
ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.